హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను కాలీఫ్లవర్ ఎగ్ మసాలా కర్రీ చేస్తానండి. ముందుగా కాలీఫ్లవర్ క్లీన్ చేసుకొని ఇలా హాట్ వాటర్లో సాల్ట్ పసుపు వేసుకొని ఇది కొంచెం బాయిల్ చేసుకుందామండి. మరి మెత్తగా అవసరం లేదు. ఇలాగా వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాము. బాణల్లో ఆయిల్ వేసుకొని టమోటాలు మూడు ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి అండి. దానికి ముందు కాజు, చెక్క, మొగ్గ, ధనియాలండి ఆయిల్లో వేయించుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇది మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 మొగ్గ అండి ఆయిల్లో వేసేసుకుందాము. మనము మొదటిగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకుందాము. కొంచెం పసుపు వేసానండి. తగినంత కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసానండి. గరం మసాలా కొంచెం వేసుకొని ఒక టీ కప్ అంత పెరుగు తీసుకొని అందులో కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. మనము ఇది హాట్ వాటర్లో వేసి ఉడికించుకున్నాం కదా, ఇది కూడా ఈ మసాలాలో వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాము. కొంచెం మగ్గనిద్దామండి. మగ్గిపోయాక ఈ పెరుగు, గరం మసాలా కొంచెం వాటర్ వేసి కలిపి ఇందులో వేసేసాను. అది ఉడికాక మనం ఉడకపెట్టుకున్న 5 కోడిగుడ్లు ఇందులో వేసేసానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకుతో రెడీ చేసేసాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. ఇది రోటీలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా అబ్బాయికి అయితే క్యారేజ్ రెడీ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.